బాడీ అనేది మనం పుట్టినప్పుడు కానీ మనకు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. పుట్టగానే స్టార్ట్ చేసేస్తాం వ్యాక్సినేషన్స్, ఇంజెక్షన్స్, ఇదో అని. కొంత స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళకి బూస్ట్, కాంప్లైన్, హార్లిక్స్ అంతే ఏంటంటే సింథటిక్ ఫుడ్ లేదా కెమికల్ ఫుడ్ ఇస్తున్నాం. కానీ న్యాచురల్గా పిల్లలకి ఆకుకూరలు తినండి, లేదంటే ఇవి దుంపలు తినండి, స్వీట్ పొటాటో తినండి, ఇవన్నీ లేకుండా ఇవ్వడం. వాళ్ళు అడుగుతారు, మనం ఇవ్వడం పిజ్జాలు, బర్గర్లు వీకెండ్స్. వీక్ డేస్లో ఏంటంటే ఇంకా స్కూల్కి త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు ఏదో అలా తినేసి వెళ్ళిపోతుంటారు. కరెక్ట్. తినేది కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీనే, కానీ న్యూట్రిషన్, విటమిన్స్ అనేది చాలా చాలా తక్కువైపోయింది మనుషులు ఇంటేక్. సో వీటి రీజన్స్ వల్లే మెయిన్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే బాడీ టెంపరేచర్ పెరగడం కానీ, లేదంటే బాడీలో ఏదైనా ఎలిమెంట్స్ రావడం కానీ త్వరగా. చూస్తే చిన్న చిన్న పిల్లలు అద్దాలు పెట్టేసుకుంటున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. యాక్చువల్గా అద్దాలు ఎప్పుడు పెట్టుకోవాలంటే మన బాడీ, హ్యూమన్ బాడీకి 40 దాటిన తర్వాత ఆ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు పిల్లలకే త్వరగా అయిపోతుంది. స్క్రీన్ టైం కానీ, వాళ్ళు స్క్రీన్ ఎక్స్పోజర్ కానీ, దీని రకరకాలు, ప్లస్ అట్ ది సేమ్ టైం బాడీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం అనేది.